అన్న రైతన్నలకైతే నమస్కారం. నేను మీ హెచ్‌కే ఫార్మింగ్‌ని. మనము బోర్‌లో అనేదైతే ఇసుక అయితే వచ్చినప్పుడు అనేదైతే ఏ విధంగా అయితే ఈడ్చుకోవాలో చూసుకుందాం. మనం మొదటగా అయితే మనం ఏ విధంగానే పైరు అనేదైతే టాటర్ గుంటకైతే కొట్టేటప్పుడు మనము పైపులు అనేదైతే అంటే మేరలో ఉండిన కుళాయిలు కానీ అవి కానీ తీసుకునేటప్పుడు అయితే తీసుకొని అయితే వేసుకుంటాము. పైపులు అనేదైతే ఫ్రీగా అయితే ఇడిచినప్పుడైతే మనము గుంటకైతే కొట్టేటప్పుడైతే పైపులు లేక్ అనేది అయితే ఇసుక అయితే వెళ్తుంది. దాంట్లో ఇసుక అయితే వెళ్ళినట్లయితే మనకు దాని నుంచి అయితే ఇడిచినా కానీ అయితే రాదు. ఇదిగో ఈ విధంగా అయితే అంటే దీన్ని వచ్చేసి అయితే మనం ఫ్రెష్ వాల్ అని అంటారు దీన్ని. అంటే మనం బోర్లు అయితే ఆన్ చేసుకున్నప్పుడు అయితే ఇలా విధంగా అనేది అయితే మనము ఒప్పుకొని అయితే ఇలా పెట్టినట్లయితే దీంట్లో అనేది అయితే ఉసుకు బయటకైతే వస్తుంది. ఉసుకు కానీ మీరు పైపులు బక్కలు పొడిచినవి చిన్న పైప్ తుంట్లు కానీ దీంట్లో అనేది అయితే వస్తుంది. ఇసుక అనేది అయితే బోర్ నుంచి అయితే కంపల్సరీ అయితే వస్తుంది ఇసుక. అలాంటి ఇసుక గూడు అనేది అయితే దీంట్లో అనేది అయితే వస్తుంది. ఈ వాల్ వచ్చేసి అయితే మీరు ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. లేదంటే దీన్ని కోసేసి కానీ అయితే మనము మామూలు వాల్ అనేది అయితే పారే వాల్ కానీ అయితే పెట్టుకోవచ్చు. ఇవి వచ్చేసి అయితే ఇసుక అనేది అయితే దీంట్లో అయితే ఉప్పుకోవచ్చు. ఈ విధంగా మనకు వాల్ అయితే పెట్టుకున్నట్లయితే నీళ్ళు అనేది అయితే మనము వేరే పైర్లకు అనేది అయితే ఈడ్చుకోవచ్చు. ఇలాగే ఉన్నా కానీ అయితే మనకు పైర్లకు వేరే దాన్ని అయితే మనం నీళ్ళు కూడా అనేది అయితే పట్లకి కట్టుకోవచ్చు. మనం బోర్ నుంచి అయితే తప్పకుండా అయితే ఇసుక అయితే వచ్చినప్పుడు అయితే దీంట్లో అయితే తిప్పుకున్నా. ఎందుకంటే మనకు డ్రిప్ పైపులు లేక అనేది అయితే ఇసుక అయితే వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ అయితే మీకు చాలామంది అయితే డ్రిప్ వేసుకున్న రైతులకైతే అయితే చాలామందికి అయితే తెలుసు. డ్రిప్ 2-3 సంవత్సరాలకి అయితే ఇసుక అనేది అయితే పోయేది అయితే మనకు పోతాయి. మొత్తం ఈ విధంగా అయితే కుళాయిలు ఆఫ్ చేసుకొని అయితే మనకి ఇక్కడ ఇసుక అనేది అయితే తిప్పుకోండి. మొత్తం అయిపోయిన తర్వాత అనేది అయితే తీసుకోండి.